నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. చరిత్రను ఎవరు కూడా విస్మరించరాదని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం చెన్నారం పట్టణంలోని హరిత రిసార్ట్స్ లో నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల శిక్షణా శిబిరంలో పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూమిపై శిస్తు వేయడం ప్రారంభమైందని తెలియజేశారు. హక్కులు విముక్తి కోసం కొమరం భీం ఉద్యమాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, డీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుగుణక్క, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా ఆయన రాడని నిర్ణయించుకుంటే తప్ప మూడో వ్యక్తి ఆ భూమి మీదికి పోకపోయేది. గ్రామస్తులు ఆయన భూమిని అంగీకరించేది. మళ్ళా ఆయన రాను, ఇది నాకొద్దు అని ప్రకటించి వదిలేస్తే తప్ప ఇంకొకరు భూమి జోలికి పోకపోయేది. ఈ సంస్కృతి అనేది ఒక హక్కును రక్షణను కల్పించింది. ఇప్పుడు ఈ కొత్త పద్ధతి ప్రకారం రికార్డు చేయించుకోవాలనే ఆలోచన ఆదివాసీ సమాజానికి రాలేదు. ఎక్కించుకోవాలన్న ఆలోచన వచ్చినా అది ఏకసాల పట్టానే. ఒక భూమిని దున్నుకొని పక్క భూమికి పోతున్నాం. పంట మీద శిస్తు కట్టేటప్పుడు ఇబ్బంది లేదు, కానీ ఈ భూమికి నువ్వు యజమానివని ప్రకటించి ఆ భూమి పైన శిస్తు కట్టమని అడిగినప్పుడు మనకు కొత్త సమస్య మొదలైంది. ఆ సమస్య ఏంటంటే, నేను ఇది వదిలిపెట్టి పక్క భూమి మీదకి పోతా కదా, ఆ పక్క భూమి మీదకి పోయినప్పుడు నా అధికారం ఎట్లా మిగులుతుంది అనేది ప్రశ్న. అప్పుడు ఏం చేసిందంటే, బయట నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు ఆ భూముల మీదకి రావటం మొదలుపెట్టారు. ఇది ఖాళీ ఉంది, నా పేరు మీద పట్టా చేశారు, నేను శిస్తు కడతాను తహసీల్దార్ను అడిగింది. వనరుల పైన ప్రభుత్వం సంక్రమించుకున్నది. ఆ క్రమంలో మొదట వచ్చిన మార్పు భూమి శిస్తు విధానం. అప్పటి వరకు భూమికి పండిన పంటకు శిస్తు కట్టేది, కానీ భూమికి శిస్తు అనేది లేదు. మొదటి సాలార్ జంగు 1850లో ప్రధానమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి భూమి శిస్తు విధానాన్ని మార్చింది. భూమిని కొలిసి దాన్ని స్వభావాన్ని బట్టి, నీటి అందుబాటును బట్టి భూమికి శిస్తు విధించటం మొదలుపెట్టాడు. భూమికి శిస్తు ఆ యజమాని భూమి పైన అధికారాన్ని కలిగి ఉండాలి.